గ్రంథం 19:16. మెట్లు 19:16. ఆజ్ఞను గొక్కిన వాడు తను కాపాడుకున్నవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండి వాడు చచ్చును. 19:16. అవును సార్. 19:16. అవును సార్. 15 వచనం చదువుతాము. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తు పడి. 19:15. తర్వాత 21-25 కొట్టుతాం. 21-25. సోమరి వాని చేతులు పనిచేయగలవు, వాని ఇచ్చే వాని చంపను. సోమరితనం గురించి మనం నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని దేవుడు చెప్పాడు. దేవుని చేతి నీడలో ఉన్న వ్యక్తి దేవుని మనిషి. దేవుని మనిషి హెబ్రీ 12 ప్రకారంగా 1 ప్రకారంగా సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం నుంచి బయటకు వస్తాడు. 30 రకాల పాపాలని 7 రకాలుగా డివైడ్ చేశాడు గ్రెగరీ అనే మహాశయుడు. ఆ 7 రకాల పాపాలకు అన్ని రకాల పాపాలు వస్తాయి. కాబట్టి ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు 7గా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి గర్వం గురించి చూసాం. గర్వం అనేది మన జీవితాల్లో పడుచొప్పకుండా జాగ్రత్త పడాలి. గర్వం ముందు వెళ్తుంటే నాశనం వెనకాల వస్తూ ఉంటుంది. కోపం, మన కోపమే మనకు నాశనం తీసుకొచ్చి పెడుతుంది. తన కోపమే తన శత్రువు. అసూయ, ఇది ఒక ముళ్ళ కంప లాంటిది. ఏం పని పాట లేకుండా రోడ్డు కంప కూడా తిరుగుతూ ఉంటుంది. ఇతరులను పాడు చేయడం తప్ప ఈ అసూయ పొడుగు లాభమే ఉండదు. వ్యభిచారం, ఇది పదునుగా ఈ రోజులో వాడబడుతున్నటువంటి హస్తం. ఎంతో మందిని ఆధ్యాత్మిక నపుంసకులుగా చేసింది ఈ వ్యభిచారం. భోజన ప్రియత్వం, ఈ తిండి మాత్రమే తినడానికి మాత్రమే బ్రతికే వాళ్ళు ఉంటారు. వారు కడిపేవారు దేవుడు. అలాంటి జీవితాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు కడుపులు చూసుకోవడం తప్ప దేవుని పని గురించి ఆలోచన ఉండదు. సరే, సోమరితనం. సోమరి సోమరివాడు పడక మీద తిరుగుతుంటాడట, ఊతక మీద తలుపు తిరుగుతుంటుందట. సోమరివాడు పని చేయడానికి ఇష్టపడదట. ఎందుకంటే సోమరితనం అంటే పనికి అయిష్టత, బద్ధకం, అశ్రద్ధ, మందత్వం, ఇవన్నీ కూడా సోమరితనానికి పర్యాయ పదాలు. ఆధ్యాత్మిక భాషలో చెప్పాలి అంటే ఈ సోమరితనాన్ని నిర్లక్ష్యము అని చెప్పచ్చు. చూడండి ఒకసారి సంఖ్యాకాండం 14 వస్తే 11 వచనం. యెహోవా దేవుడు అన్నాడు, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యం చేసిన సూచక్రియలన్నింటినీ చూసి నన్ను నమ్మకయుందురు? అలక్ష్యం. నేను వారికి స్వాస్థ్యం యొక్క తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనము నీ వలన పుట్టించదని మోషేతో చెప్పగా 26వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంత వరకు సహింపవలను? ఇశ్రాయేలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను
విని ఉన్నాను. వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు, మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేది. మీ శవములు అరణ్యంలోని రాదును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగిన నాకు విరోధముగా సైన్యం వారందరూ రాలిపోదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మల్ని నివసింపజేసేదను నేను ప్రమాణం చేసిన దేశం ముందు మీరు ఎవరినూ ప్రవేశింపరు. ఇది నిశ్చయం. కేవలం అలక్ష్యం వల్ల, నిర్లక్ష్య స్వభావం వల్ల దేవుడిచ్చి నెమ్మదిని, పాలుతేను ప్రవహించే దేశం నెమ్మదికి సూచనగా ఉంది. దేవుడిచ్చి నెమ్మది అంతు కూడా వెళ్లకుండా చచ్చిపోయారు. కాబట్టి ఈ సోమర్తనం అనే పాపం దేవునిలో సంతోషించకుండా చేస్తుంది. సోమర్తనం అనేది ఒక తడిగుడ్డ లాంటిది అనమాట. అది ఖచ్చితంగా చంపుతుంది, స్లోగా చంపేస్తుంది, కానీ ఖచ్చితంగా చంపుతుంది, దాని డౌట్ లేదు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఇరవై 25వ అధ్యాయం 26 to 30 వరకు చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం దగ్గర నుంచి 30వ వచనం చదువుతాం. ఇరవై 26 నుండి 30 వరకు చూద్దాం. అందుకు అతని యజమానుడు వాడిని చూసి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కొయ్యువాడను, చల్లని చోట పంట కూర్చుకున్న వాడనని నీవు ఎరుగుదువా? 10 రూపాయలు. అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండేది, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకునవలసి ఉండేది అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధిగా కలుగును. లేని వాని యొద్ద నుండి వాని కలిగినవి తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వేలిపట్టి చీకట్లోనికి త్రోసివేయడు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండదని. దేవుడు ప్రతి వ్యక్తికి ఒక తలాంతుని ఇస్తాడు, ఒక సామర్థ్యాన్ని ఇస్తాడు. సామర్థ్యం లేకుండా దేవుడు ఎవరిని సృష్టించలేదు. ఆ సామర్థ్యాన్ని దేవుని కొరకు వినియోగించడం అనేది మన బాధ్యత. కానీ సోమరి అయిన చెడ్డ దాసుడు దేవుడు తనకి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని పాతి పెట్టాడు అని ఉంది, అనగా దాన్ని ఉపయోగించడంలో నిర్లక్ష్యం చేశాడు. దానికి ఏదో సాకులు చెప్తాడు. ఈ సోమరివాడు సాకులకి నిలువెత్తు నిదర్శనంగా ఉంటాడు, ఉదాహరణగా ఉంటాడు. దారిలో సింహం ఉందంటాడు, ఇటు వెళ్తే ఎలుగుబంటి ఉందంటాడు, అటు వెళ్తే రకరకాల సాకులు చెప్తాడు. ఒక పని చేయడానికి సోమరివాడికి సాకులు చాలా ఉంటాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 12వ వచనం చదువుదామా? అతడు, మిమ్ము నేను ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, అయ్యా అయ్యా మాకు తలుపు తీయడని అడుగగా, ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు, మిమ్ము నేను ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సోమరి తనం అనేది దేవునితో ప్రయాణం చేయకుండా అడ్డుకుంటూ ఉంటుంది. 10 మంది కన్యకల్లో బుద్ధి గల కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. ఈ బుద్ధి లేని కన్యకలు ఎవరు అంటే ఈ సోమరి వాళ్ళు. సోమరితనం ఆధ్యాత్మిక జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది.
దేవునితో ప్రయాణం చేయకుండా చేస్తుంది. కాబట్టి సోమర్తనం అనే పాపాన్ని మనం సీరియస్ గా తీసుకోవాలి. ఇది మన ఆధ్యాత్మిక జీవితాలను పాడు చేసి దేవుడు వాగ్దానం చేసిన నెమ్మదిని పొందుకోకుండా ఆ నెమ్మదైన బ్రతుకుని మనం బ్రతకకుండా చేస్తుంది. ఇది ఒక సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఇది ఏముందలే అనుకుంటాం, పని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, అదే సోమరితనం. అశ్రద్ధ చేస్తూ ఉంటాం, దేవుని పని అశ్రద్ధ చేస్తూ ఉంటాం. ఒకసారి ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారిని అందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంటి మనుషుల్లో ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే వారి వారి గోప్యంగా సున్నతి చేశాను అంటుంది. ఆ దినమందే దేవుడు ఏ రోజైతే చెప్పాడో ఆ రోజే పని పూర్తి చేశాడు అబ్రహాం. అందుకని అబ్రహాము మనకు తండ్రిగా నియమించబడ్డాడు. అబ్రహాము అడుగుజాడలో నడవాలని దేవుడు శాసించాడు. మరి అబ్రహాం నుంచి మనం నేర్చుకునే విషయం ఏంటంటే దేవుడు చెప్పినట్టుగా వెంటనే చేయటం. అందుకని అబ్రహాము అన్ని విషయాలు ఆశ్రయించబడ్డాడు. జనమా, దేవుని సన్నిధిలో మన బ్రతుకులు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోవడం మంచి అవకాశం. ఎఫెసీ పత్రిక 5:14. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చిన. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చిన. నిద్రిస్తున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. నిద్రిస్తున్న నీవు మేల్కొని, ఈ నిద్ర మత్తు అనేది మనసు మీద పోకుండా నిద్రపోయే మత్తు గురించి మాట్లాడట్లేదు. మనసు మీద పోకుండా నిద్రపోతుంటారు కదా, రాత్రి అంతా నిద్రపోతుంటారు, దాని గురించి మాట్లాడట్లేదు. ఇది ఆధ్యాత్మిక నిద్ర. ఓ సోమరవాడి నిద్ర, ఓ బద్ధకపు, ఒక అశ్రద్ధపు నిద్ర అన్నమాట. చూడండి, యోనా గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఓయి నిద్రపోతా 1:6లో, ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి ప్రార్థన చేయమంటారు. ఈ గాఢ నిద్ర అనేది సోమరివాడికి పడుతుంది. అన్ని మరచి బాధ్యతలన్నీ వదిలిపెట్టేసి తిరుగుతూ ఉంటాడు. దేవుని రక్షణ మనకు అనుగ్రహించబడింది ఉచితంగా. కానీ పరలోకానికి మనం ఏదైనా పరలోకమైన బహుమతి పొందాలంటే మాత్రం ఉచితంగా ఏం కాదు. దేవుని ఎదుట తల ఎత్తుకుని నిలబడాలి అంటే ఉచితంగా అదేం దొరకదు. అందుకని ప్రకటన 14:13 చెప్తుంది కదా, అంతటా ఎవని క్రియలు వాని వెంట వెళ్ళను అని. మన క్రియలు అనేది చాలా ప్రాముఖ్యంగా దేవుడు చూస్తాడండి. దేవుని యొక్క ప్రకాశం మన మీద ఉదయించాలి అంటే, దేవుని యొక్క శక్తి మన మీద నిలిచి ఉండాలంటే, ఆధ్యాత్మిక సోమర్థం నుంచి మనం బయటికి రావాలి. అప్పుడే మనం దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క శక్తిని మనం అనుభవిస్తాం. ఫిబ్రవరి పత్రిక 6:12 చెప్తుంది కదా, మీరు మందులు కాక అక్కడ మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వీకరించుకోని వారిని పోలి నడుచుకోండి అంటారు. చాలా మంది ఇది అర్థం కాక మందులు ఆడొద్దు అన్నాడు అని దీన్ని అలా వాడతారు. మందులు అంటే
మనం కొట్లో దొరికిన మందులు కదండి, అది మందత్వం అన్నమాట. మందత్వం అలాంటి మందులు కాక విశ్వాసం చేత ఓర్పుతోనూ వాగ్దానం స్వీకరించుకోవాలని చెప్తారు. మార్టిన్ లూథర్ గారు తన ప్రసంగంలో ఒకరోజు ఈ విధంగా చెప్పారు. ఒకరోజు సాతాను వార్షికోత్సవాన్ని జరిపిస్తూ ఉన్నాడు. అందరినీ తాము సాధించేటువంటి విజయాలను సమర్పించమని కోరాడు. ఆ వార్షికోత్సవంలో దయ్యాలు చెప్తున్నాయి, దయ్యపు దూతలు చెప్తూ ఉన్నాయి, నేను ఎడారిలో ప్రయాణం చేస్తున్నారు కొంతమంది క్రైస్తవులు, వారి మీద నేను క్రూర మృగాలను ఉసుకొల్పాను. మరి ఎముకలు కూడా ఇప్పుడు ఇసుకలు ఎండిపోతున్నాయి, ఆ విధంగా క్రూర మృగాలు వారిని తినేసాయని చెప్పారు. ఆ వెంటనే అటువంటి కథాంతో చెప్తుంది కదా, దయ్యం చెప్తుంది కదా, సాతాను చెప్తుంది కదా, దానివల్ల లాభం ఏముంది, వాళ్ళ ఆత్మలు రక్షించబడ్డాయి అన్నాడు సాతాను. నెక్స్ట్ మరొక దయ్యం వచ్చింది, పని చేసిన పని చెప్తుంది. క్రైస్తవులు ప్రయాణం చేస్తూ ఉండగా ఓడ మీదకు తుఫాను పంపించాను, వాళ్ళంతా సముద్రం పాలయ్యారు అని నివేదించారు. తుఫాన్తో ఓడ మొత్తం ముంచేశాడట, దానిలో ఉన్న క్రైస్తవులంతా చచ్చారట. దానివల్ల మన ఫలితం ఏముంది అంటాడు సాతాను. వాళ్ళ ఆత్మలు కూడా రక్షించబడ్డాయి అన్నాడు. సరే, మరొక దయ్యం వచ్చింది. ఎప్పుడు 10 ఏళ్ల నుండి ఆత్మ సంగతి పట్టించుకోకుండా ఒకరికి అలసత్వాన్ని, సోమరితనాన్ని కలిగించడానికి విశ్వ ప్రయత్నాలు చేసి విజయం సాధించాను. ఎప్పటికీ 10 ఏళ్ల నుండి ప్రయత్నం చేశాను నేను. ఆత్మ సంగతి పట్టించుకోకుండా సోమరితనాన్ని అతనికి ఇన్పుట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశాను, విజయం సాధించాను. ఇప్పుడు అతను మన వాడయ్యాడు అని ఒక దయ్యం చెప్తే బేష్ అన్నాడు సాతాను. బలా 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 అని ఆ దయ్యాన్ని మెచ్చుకున్నాడు. అతను ఆనందానికి అవధులే లేవు. కౌగులించుకుని అంతా నరకపు దూతలు, దయ్యపు దూతలందరూ నాట్యం ఆడటం ఆరంభించారు. కోలాహలంగా పండగ చేసుకున్నారు. ఇతర పాపాలు నరకాన్ని నింపినట్లే ఈ సోమరితనం కూడా నరకాన్ని నింపుతూ ఉంది. మన ఆత్మ గురించి అశ్రద్ధ, ఆత్మీయ జీవితం గురించి అశ్రద్ధ నరకానికి దారి తీస్తూ ఉంటుంది. మరి సోమరితనం నుంచి మనం ఖచ్చితంగా బయటపడాలి అంటే మొట్టమొదటి ఆ పాపం, ఆ నిర్లక్ష్యం మనలో ఉందని విషయాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మహోన్నతురానికి వందనాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరిని ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు అయ్యా. స్తోత్రాలు. మా దేవానికి వందనాలు. బుద్ధి లేని కన్నికలాగా సోమరితనానికి గురి కాకుండా అయ్యా నీకు వందనాలు. నీ పాదాత్యంత తండ్రి చురుకుదనం కలిగి ఉండే భాగ్యం దయచే ద్వారా మీరే మహిమ పొందుతాయ్యా. అడ్డును ఎవరిదాను అపవాది తంత్రాలు నేను అవలో కాల్చివేస్తున్నాం ప్రభావ. మహిమ నీకే ఆరోపిస్తున్నాను అయ్యా. తండ్రి సోమరితనం అనే పాపం సులువుగా చిక్కులు పెట్టి ఈ పాపం నుంచి నీ వైపు పరుగులెత్తే భాగ్యం దయచేంత ద్వారా మీరే మహిమ పొందయ్యా. సంవత్సరం చేతులకు అప్పచెబుతూ మహిమ ఘనత ప్రభావానికి అర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామం పెట్టడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు సార్, వందనాలు.